నన్ను ఏం చేయమంటావు పోయి నేనంటే ఇక జోగి జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే అంటే ఆయన ఏమన్నాడు క్యా కర్నా సాబ్ అనమాట ఇక ఆడ సిగ్నల్ పడతలేదు మరి ముచ్చట రెండవట్టే నేనన్నా క్యా కర్నా ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న ఏక్ ఓట్ కా సజా 5 సార్లు అయినా ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు మరి ఏం చేస్తాం మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి ఏం చేస్తామని నేనన్నా అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా ఏమన్నా ఉపాయం లేదా అంటుడు ఉపాయం లేదు కాపాయం లేదు ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు పీక్క తింటూనే ఉంటారు వాళ్ళు ఎంత బిచ్చి వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా 4 మంచి మాటలు చెప్తాడో దేవుని కాడికి పోతుండదు ఏం లాడకు కోడని కట్టెత్తారు ఎట్లా కట్టేసినాక మొక్కి ఆయనత ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికెళ్ళి అవతల పడతారేమో అనుకున్నా గమ్మతైన విషయం సిరిసిల్లలో మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు అత్యధికంగా పవర్ లూమ్లో పనిచేసే వాళ్ళు సిరిసిల్లలో నూలు డిపో ఎక్కడ పెట్టాలి మరి ఆడబెట్టిండు ఒక అది కథ అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాత్తుడు ఏం చెప్పాలి ఒక గిదిలో తెలివి గుండుకు దెబ్బ తాకితే కూడా మోకాలకు మంది పెడితే బంధం మానైతే అదే మానిపోతాదే ఒక గిది వీళ్ళ తెలివి గిది వీళ్ళ మీదడు ఏం చెప్పాలి వీళ్ళ గురించి నేను కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మన గుండు తప్పకుండా మన అదృష్టం మనందరికి కూడా చాలా మంచిది ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి ఇవాళ మీరు ఏం లేదు ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు ఇక మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతాన్రే మా వాడు ఉన్నాడు అబ్బాడు అని లేడు వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదైతుంది నేను అంటే అంటున్నా అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా కేసులు పెడుతుర్రంటే మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి నీకు అర్థమైతే లేదు కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అన్నా కేసులు పెడుతుర్రని కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవలసిన నా నోటెమ్మడగా అట్లా రాదు అది ఏం తిట్లు అవి ఏం మాటలు అది ఏమి మామూలు తిట్లు కాదు ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుంది ఇప్పటికి అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు తులం బంగారం ఏడవైంది ఫ్రీ బస్ ఒకటేనా ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అలా లేడీస్ నిజంగా ఇలా లేడీస్ తిట్టుడు ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్లు వాళ్ళే లేడీస్తో కాబట్టి మామూలు తిట్లు కాదు అవి భయంకరమైన తిట్లు తిడతాను నేను ఒకటే అంటున్నా మీ అందరితో కోరేది నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత 3-4 ఏళ్ళు పడుతుంది చూస్తారు ప్రజలు కూడా టైం ఇస్తారు ఓపికగా ఉంటారు సుతాం తీసేస్తాడేమో అంటారు కానీ ఈయన విషయం ఈయన అదృష్టమైందో కానీ సంవత్సరం తిరగకుండానే వచ్చింది నిజంగా మనం గిన్న పిలుపునిస్తే అమ్మతోడు చెప్తున్నా నేను మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి గట్లున్నది కథ అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు మా వాళ్ళు వేరే రాశారు ఓ నారాయణ వేరే రాశావు ముందే సంవత్సరికం అంటే ప్రభుత్వానికన్నా నేను వేరే వాళ్ళకని లేదు ఆయన వేరే రాశారు కానీ స్పెషల్లీ నారాయణ కొద్దిగా బతిమలాడుకోవాలి ఎందుకంటున్నా ఇదంతా అంటే మనం బాధపడేది కానీ భయపడేది కానీ ఏం లేదు వాళ్ళ గ్రామాన ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో చర్చ కేసీఆర్ గురించే జరుగుతున్నది ప్రతి చోట కేసీఆర్ గారి గురించే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది అమ్మ విలువ అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు తెలియదు ఉన్నప్పుడు అమ్మ వండి పెడితే మంచిగా జోరుగా తింటాం మనకేం అర్థం కాదు అలా కష్టం తెలియదు మనకు తెలియదు అన్నమనే కాదు ఆ ప్రేమ కానీ ఇంకోటి కానీ తెలియదు లేకపోతేనే అయ్యో అన్నట్టు ఉంటుంది ఇప్పుడు సేమ్ నడుస్తున్నది తెలంగాణలో మీరు చూడండి లేకపోతే హైదరాబాద్లో నాచారంలో ఒక చెప్పులు కుట్టుకునే పిల్లగాడు ఆయన దుకాణం తీసేస్తుంటే ఆయన ఒరుతున్నాడు మీరు చూసింటారు సోషల్ మీడియాలో కేసీఆర్ అన్న ఎక్కడున్నావు లొలి పెడుతున్నాడు హుజూర్ నగర్లో ఒక మంగళ ఆయన షాప్ టేలా అది కొట్టేస్తుంటే ఆయన రోడ్డు మీద వండుకొని ఆయన చిన్న పిల్లలు ఇద్దరే పక్కన నిలబడి చూస్తాను ఆయన లొలి పెడుతున్నాడు కేసీఆర్ సారు ఎక్కడున్నావు రావాలను అని ఎందుకంటే ఇవాళ ఇది ఒక సామాన్యం ఒక చెప్పులు కుట్టుకునే ఒక తమ్ముడు కావచ్చు ఒక కటింగ్ వేసుకునే ఇంకో తమ్ముడు కావచ్చు ఒక ఆయన హైదరాబాద్ ఉండొచ్చు ఇంకో ఆయన హుజూర్ నగర్లో ఉండొచ్చు కానీ అందరి మనసు నిండా ఇవాళ ఒకటే ఒకటి ఉన్నది
ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాత పెడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళకనే కోపం ప్రజల్లో బలంగా ఉన్నది. మనం చేయవలసిందల్లా ఒకటే, మనం వీళ్ళకు సిక్కకుండా దొరకకుండా రాజకీయం చేయాలి. మనము ఈ కేసులు పీసులు వీటికి భయపడేది ఏం లేదు, వాళ్ళు సాధించేది కూడా ఏం లేదు. ఇంకొక 6 నెలలు మీరు ఆగురి, ఇంకొక 6 నెలల ఇదే అధికారులు ఎవరైతే ఇవాళ కొద్దిగా అటు ఇటు తోక ఆడిస్తున్నారో వాళ్ళే మళ్ళీ మీకు ఫోన్ చేసుకొని ఏడున్నాడు కేటీఆర్ సార్, ఏడున్నాడు జర కలిసేది ఉన్నది, మాట్లాడేది ఉన్నది, ఇది రాకపోతే మీరు పట్టుకోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి ఇంకోటి లేదు. మనం చేయవలసిందల్లా ఒకటే, రేపు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండల పరిషత్ ఎన్నికలు వస్తాయి. 2001లో పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా మండల పరిషత్ ఎన్నికలు వచ్చినా ఎగిరింది గులాబీ జెండానే, రేపు కూడా ఎగిరేది గులాబీ జెండానే. దాంతో మళ్ళీ వీళ్ళకి దడ ఉడుతుంది, దాంతో దడ ఉడుతుంది, భయం ఉడుతుంది. అయిపోయింది రాబోయ్ గాలి మళ్ళింది దెబ్బ, మళ్ళీ రైతులు గీతులు మొత్తం మళ్ళీ ఎక్కడో అక్కడ గతంలో జరిగిన పొరపాట్లన్నీ సవరించుకుంటారు, మళ్ళా కేసీఆర్ గారే కావాలని చెప్పి తీర్పిస్తున్నారు అనే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఉన్నది, మీ పట్ల ప్రేమ ఉన్నది, కేసీఆర్ గారి పట్ల ఎనలేని వాత్సల్యం ఉన్నది, దాన్ని మలుచుకునే తెలివి మనకున్నదా లేదా అన్నదే పాయింట్. ఉండొచ్చు. ఇగో మనం 10 ఏళ్లలో మనం కూడా మనుషులమే, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. మనుషులు అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, ఏమన్నా చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళతో కావచ్చు, నాతో కావచ్చు, మీతో కావచ్చు జరుగుతాయి. ఇప్పుడు మాత్రం మనం జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకొని, ఎందుకంటే నష్టం మనకే ఎక్కువ జరిగింది, మనకు జరిగింది, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నది, ఇంకా కూడా నష్టం జరుగుతూనే ఉన్నది. కాబట్టి వీటి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకొని గ్రామాన ప్రతి గ్రామంలో మళ్ళొక్కసారి మనం కథం దొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిండో, ఆనాడు తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండో, అదే పద్ధతుల్లో మళ్ళొక్కసారి ఈ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక కొత్త సంకల్ప దీక్ష తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరందరూ ఒక కేసీఆర్ మాదిరిగా కదలాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. తెలంగాణ సాధించిన పేరు ముందు ఆయనకి ఇంకా దేది కూడా సరిపోదు నిజానికి. కాబట్టి ఆయనకు కొత్తగా వచ్చింది ఏం లేదు, లేదా కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలోని పేదవారికి, తెలంగాణలోని రైతాంగానికి, తెలంగాణలోని నేతన్నలకు, తెలంగాణలోని కార్మికులకు, తెలంగాణ ఆడబిడ్డలకు మంచి జరగాలి అంటే పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ మధ్యన మహారాష్ట్రలో మీరు వినింటారు, మహారాష్ట్రలో మీరు ఒక మాట వినింటారు ఎలక్షన్లో, కటేంగేతో బటేంగే, బటేంగేతో కటేంగే. అంటే తెలుగులో చెప్పాలంటే ఇడిపోతే చెడిపోతాం. తెలంగాణ సమాజం కూడా అమ్ముచెట యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ అని బీజేపీ అని ఎలక్షన్ రాగానే విడిపోతే, ఎలక్షన్ రాగానే దూరం దూరం చెల్లా చెదురైతే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఎన్నటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ జెండాకుండే ప్రేమ కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి ఎన్నటికీ ఉండదు. ఇది వాస్తవం.